నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. బాల్య వివాహాలకు చెక్ పెట్టాలి. తుళ్లూరులో అధికారిక కార్యక్రమం. మహిళా ఉద్యోగులకు న్యాయం చేయండి. జనసేన సెంట్రల్ ఆఫీస్ ముందు ధర్నా. కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం. వివరాలు క్రైమ్లో. చేనేత నైపుణ్య శిక్షణా కేంద్రం ప్రారంభం. ఆర్థిక చేయూతనిస్తుందంటున్న చైర్మన్ నందం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల అభివృద్ధి కార్యాలయం నందు మండల అభివృద్ధి అధికారి కానూరు శిల్ప అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణ పాల్గొని మండలంలోని అభివృద్ధి పనులను మరియు బాల్య వివాహాలు జరగకుండా నివారించుట మరికొన్ని సమస్యలను గురించి చర్చించారు. అనంతరం వివరాలను ఎంపీడీఓ కానూరు శిల్ప సిటీ న్యూస్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ గంగా వెంకటేశ్వర్లు, ఈఓపీఆర్డీ ప్రభాకర్ రావు, సిడిపిఓ ప్రసన్న మరియు పంచాయతీ సెక్రటరీలు, వెలుగు అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. అలాగే పెదపరిమి అంగన్వాడీ సెంటర్స్ కూడా విజిట్ చేశారు. అంగన్వాడీ సెంటర్స్లో మనం ప్రభుత్వ పరంగా కూడా డ్రింకింగ్ వాటర్ లేని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కానీ, టాయిలెట్స్ లేని చోట్ల టాయిలెట్స్ ఇవ్వడం కానీ, అలాగే పోషణ్ వాటిక అని చెప్పి కిచెన్ షెడ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. సో ఆ ప్రోగ్రెస్ అంతా కూడా రివ్యూ చేయడం జరిగి అక్కడ పనులు చేసే కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి స్పీడప్ చేసి ఇమీడియట్గా ఈ వారంలో కంప్లీట్ చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 7వ తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించి మన తుళ్లూరు మండలంలో కేవీఆర్ జెడ్పీ హై స్కూల్లో సెలెక్ట్ చేశారు. అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఆ స్కూల్ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి హెచ్ఎం అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడి ఈసారి ఎలాగైనా సరే పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలి, స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. అలాగే మన చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ మీద కూడా మండల స్థాయి అధికారులందరితో కూడా ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసి చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్కి తీసుకోవాల్సిన చర్యలన్నిటి గురించి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఆ డిపార్ట్మెంటల్ రివ్యూ తీసుకుని మండలం ఏ విషయాల్లో ప్రోగ్రెస్ తక్కువ ఉందో అవన్నీ కూడా రివ్యూ చేసుకుని ఎంఎస్ఎంఈ సర్వే కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, సీసీ రోడ్స్కి సంబంధించి కానీ, అలాగే అపార్ ఐడి జనరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా అధికారులు అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి అలాగే పంచాయతీ సెక్రటరీస్ అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. రాజధాని ప్రాంతంలో వెలగపూడి రెవెన్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతంగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడంపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ రాజధాని రైతు గాంధీ మరియు కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఇక్కడే ఉంటుంది అనే ఒక నమ్మకం కలుగుతుందని మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా ఎలగపూడి గ్రామ కంఠంలో మరి స్థలం కొన్నాడు. మరి అది 25,000 గజం ఏమో కొనుక్కున్నారంట. మరి జగన్మోహన్ రెడ్డి లాగా పేదవాళ్ళ గుడిసెలు లేపి రోడ్లు బ్యాన్లు వేసి ఆయన ఇష్టానుసారం చేసినట్టు చంద్రబాబు నాయుడు చేయట్లేదు. ఎందుకంటే ఈయన ఇజనగల ముఖ్యమంత్రి కాబట్టి ఈయన ధర్మం ప్రకారంగా ఆయన సొంతగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది. రాజధాని ప్రజలందరికీ ముందు రాష్ట్రానికి రాజధాని ఏది అనే దాని మీద అమరావతి నుండి పరిపాలన సాగిస్తూ ఉన్నప్పటికీ 2014 నుంచి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో దీన్ని విశాఖపట్నం మారుస్తాము అనే ఒక దాని వలన రాష్ట్రానికి రాజధాని లేదేమో, మూడు ముక్కలాట అనే విధంగా ఒక విధంగా అభద్రతాభావము, అనిశ్చిత పరిస్థితి ఉన్నది. ఈవెందో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సొంత ఇల్లు నేను తీసుకున్నాను చెప్పినప్పటికీ ఆయన 3 రాజధానులు చెప్పినందువలన ఆ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పుడు ఆ పరిస్థితిపై రాష్ట్రానికి ఒకే రాజధాని అని ఒక అభిప్రాయం రావడంతో పాటు
రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాంతంలోనే శాశ్వతంగా నివాసం ఉండే విధంగా స్థలం తీసుకోవడం, ఆ ఇల్లు కట్టుకుంటే అది మరింత భద్రతా భావం మరింత వచ్చేసి ఇంకా రాష్ట్ర రాజధాని ఇక్కడనే ఉంటుంది అని ఆల్రెడీ అభిప్రాయం ఉన్నప్పటికీ దానికి మరింత ఆ యొక్క స్థలం కొనడము, రేపు ఇల్లు కట్టుకుంటే దానికి మరింత బలం చేకూరుతుంది. తుళ్లూరు మండలం మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ తన సొంత ఆర్థిక నిధులతో గురువారం మల్కాపురం గ్రామంలో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో జొన్నలగడ్డ కిరణ్ కుమార్ గురువారం 6గురికి టిఫిన్ బండ్లు, కూరగాయలు అమ్ముకునే వారికి బండ్లు అందజేశారు. అనంతరం మల్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు వేజండ్ల శివప్రసాద్, జొన్నలగడ్డ కిరణ్ కుమార్ వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుర్రా నరసింహారావు, గద్దె చంద్రశేఖర్, జమ్ముల అనిల్, గోచిపాక కుటుంబరావు, గోచిపాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 6 బళ్ళు మల్కాపురం గ్రామానికి వీళ్ళు ధర్మం చేశారు పేదవాళ్ళకి. మరి ఇలాంటి పరిస్థితి నిజంగా ఓళ్ళల్లో కాస్త కూస్తో కూరగాయలు అమ్ముకుంటాను కానీ, ఇడ్లీ ఏదన్నా బండి టిఫిన్ పెట్టుకుంటాను కానీ, ఇబ్బంది పడే వాళ్ళకి, అద్దెకి తీసుకునే వాళ్ళకే ఈ బళ్ళు సరఫరా చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బళ్ళును వాళ్ళు జాగ్రత్తగా చేసుకోమని, బిజినెస్ చేసుకోమని చెప్తూ ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారము. ఇక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు నిరుపేదలందరూ కూడా ఉపాధి కోల్పోవటం వల్ల చిరు వ్యాపారులకి, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారాలకి వారి వారి అవసరాల కోసం టిఫిన్ బండ్లు, అదేవిధంగా ఇస్త్రీ బండ్లు, అదేవిధంగా పండ్లు, కూరగాయలు అమ్ముకోవటానికి తోపుడు బండ్లు గత కొన్ని రోజులుగా మండలంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల యొక్క ఆధ్వర్యంలో మరి పంపిణీ చేయటం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 80 బళ్ళు పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఆర్బీఎస్కే ప్రాజెక్టు మహిళా ఉద్యోగులు గురువారం మంగళగిరి జనసేన ఆఫీస్ ఎదుట బైఠాయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉన్నతాధికారుల బెదిరింపులతో కోవిడ్ సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి ఎంతో మందికి సేవ చేశామని ఆర్బీఎస్కే కార్మికులు వాపోతున్నారు. ఏ కారణమూ లేకుండా జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా డ్రైవర్లను, మహిళా ఉద్యోగులను విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రంలోని ఆర్బీఎస్కే ప్రాజెక్టులో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులు మంగళగిరి జనసేన రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రీయ బాలల సురక్ష కేంద్రంలో 2018 నుండి విధులు నిర్వహిస్తున్న మాకు తీరని అన్యాయం జరిగింది. ఆర్బీఎస్కే మహిళా ఉద్యోగి ప్రభావతి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన రాష్ట్రీయ బాలల సురక్షిత కేంద్రం ప్రభుత్వం మారడంతో ధనుష్ ఇన్ఫాస్ట్ ప్రాజెక్టులో విధులు నిర్వహించామని అన్నారు. చంద్రబాబు పరిపాలనలోనే జీవో పాస్ అయిందని, ప్రభుత్వం మారిన తర్వాత మాకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. గతంలో అనేక మార్లు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తమ సమస్యను తెలియజేస్తే కాలయాపన చేస్తూ ఆఖరి సమయంలో తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది మహిళా ఉద్యోగులు జనసేన అధినేత డిప్యూటీ సీఎం కలిసి తమ సమస్యను తెలియజేసేందుకు వచ్చామని చెప్పారు. మా సమస్య పవన్ కళ్యాణ్ అయితేనే పరిష్కారం అవుతుందన్న నమ్మకం మాకు ఉందని తెలిపారు. ఇంకా ఈ ఆందోళనలో ఆర్బీఎస్కే మహిళా ఉద్యోగులు సరస్వతి, వసంత, లక్ష్మి, వెంకట్, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. మేము 2018లో ఆర్బీఎస్కే అనే ప్రాజెక్టులో మేము ఉద్యోగాలు చేసామండి. అది ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థ కింద చేసామండి. అప్పుడు చంద్రగారు ప్రభుత్వంలోనే ఈ జీవో పాస్ అయిందండి. తర్వాత 2019లో కూడా కంటి వెలుగు అనే ప్రాజెక్టు కూడా చేసాము. తర్వాత జగన్ గారు పాదయాత్రలో కూడా కలిసాము. కలిసిన తర్వాత మీకు న్యాయం చేస్తాను, మీకు అన్యాయం చేయను నేను వచ్చిన తర్వాత అని అన్నారు, హామీ ఇచ్చారు. కానీ తర్వాత మమ్మల్ని ఆ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఫీస్ చుట్టూ తిరిగాము. వాళ్ళేమో అదిగో చేస్తాము, ఇస్తావమ్మా, చేస్తావమ్మా, ఏ క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ జాబ్స్ ఇస్తావమ్మా అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఫోన్స్ వస్తాయమ్మా అని చెప్పారు. తర్వాత మళ్ళీ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి కలవండి, ఫైల్ నెంబర్ ఇచ్చారు. అయినా ఉపయోగం లేదు. అట్లా ఎలక్షన్ టైం దాకా మమ్మల్ని నడిపారు. తర్వాత ఎలక్షన్ టైంలో మేము చేయగలిగింది ఏమీ లేదమ్మా, ఇంక మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసారు.
తర్వాత చంద్రబాబు గారు సీఎం గారిని కలిస్తే ఎలక్షన్ ముందు కలిస్తే ప్రాజెక్టులన్నీ మన ప్రభుత్వంలోనే నడిచినాయి, మనం వచ్చిన తర్వాత మళ్ళీ రన్ చేస్తామని చెప్పారు. తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా కలిసాము. చంద్రబాబు గారు న్యాయం చేస్తామమ్మా, మన వాళ్ళని తీసుకుంటాము అని హామీ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ మాకు నమ్మకాలు కలిగినాయి. ఎందుకంటే జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే మాకు ఈ జాబ్స్ మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో వస్తాయని నమ్మకం కుదిరిందండి. అందుకని చెప్పి ఒకసారి కలిస్తే బాగుంటుందని చెప్పి మేము ఇక్కడ దాకా వచ్చాము. 2018 నుంచి చేస్తాము. చేసిన తర్వాత ఈ మధ్యలో జగన్ గారు రావడం ఇది ఆపేసిన తర్వాత మేము ఇంటి దగ్గర ఉండిపోయాము. మాకంటే మేము అక్కడి వరకు వెళ్ళాక కూడా మాకు చేస్తామని కూడా అతని ద్వారా మాకు ఏమీ రాలేదు. అయితే మళ్ళీ మాకు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు సైన్ పెట్టిన తర్వాత మాకు కొద్దిగా ఆశలు కలిగించాయి. దీనివల్ల అంటే ముందుకు అందరము వస్తాము అంటే ఆశ చూపించారు కనుక మాకు ఇది జాబులు ఇస్తారని, దీని ద్వారా మేము ఎలాగో ఒకలాగా బతుకుతామని, రోడ్ల మీద పడిన కుటుంబాలు కూడా బయటకు వచ్చి ఇది అవుతుందని మేము ముందుకు వచ్చామండి. మేము కోవిడ్లో మాకు పాతపట్నం రెడ్ జోన్లో 2 months వాడుకున్నారండి, హార్డ్గా వాడుకున్నారు వైసీపీ గవర్నమెంట్లో. ఈ కోవిడ్ డ్యూటీ చేస్తే కానీ మీకు డ్యూటీ పర్మనెంట్గా ఉంచమని చెప్పి కూడా కలెక్టర్ నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ మేము భయపడుతూ వెళ్ళి చేసామండి. చేసిన తర్వాత స్కూల్స్ లేవు అని ఒక చిన్న కారణంతో డ్యూటీ ఆఫ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్కడ దొంగల చేతుల నుండి తాళాలు తీసుకునే విధంగా వెహికల్స్ అన్నీ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. ఆ రోజు నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ రోడ్డు మీద పడి కుక్క జీవితం అనేది అనుభవించడం జరిగిందండి. ఒక 5 సంవత్సరాలుగా కుక్కలా తిరిగామండి. ప్రతి ఆఫీస్ చుట్టూ కూడా ఎవరూ పట్టించుకోలేదు వైసీపీ గవర్నమెంట్లో. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాము. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా దీనిపైన యాక్షన్ తీసుకొని మా అందరికి కూడా మేలు చేస్తారని కోరుకుంటున్నామండి. ధన్యవాదములు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం అయిన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, అంతమందికి నా ధన్యవాదములు. మీకు తెలుసా, మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ రహదారిపై కాజట్ టోల్గేట్ సమీపాన కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనంను మంగళగిరి పోలీసులు సీజ్ చేశారు. వివరాలు క్రైమ్లో. మంగళగిరి హైవేపై కాజా టోల్ ప్లాజా వద్ద సుమారు 3.24 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలియజేసిన వివరాల ప్రకారం తమకు అందిన సమాచారం మేరకు కాజా టోల్ ప్లాజా వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక లారీలో A4 కాగితాల బండిల్స్ మధ్యలో ఈ ఎర్రచందనం దుంగలను పెట్టి రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నామని, 49 దుంగలు ఉన్నాయని, ఒక్కొక్కటి సుమారు 15 నుంచి 50 కిలోల వరకు బరువు ఉన్నట్లు గుర్తించామన్నారు. చెన్నై నుంచి అస్సాంలోని గౌహతి ద్వారా చైనాకు వీటిని ఎగుమతి చేస్తున్నారని ప్రాథమిక సమాచారంగా వివరించారు. లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కూడా తమిళనాడుకు చెందినవారుగా గుర్తించామన్నారు. ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మరియు మంగళగిరి డిఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది. ఆ టైంలో ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్, ఏదైతే A4 సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి. దాంట్లో మధ్య భాగంలో పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాగ్స్, రెడ్ శాండిల్ లాగ్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి. అవన్నీ కూడా రెడ్ శాండిల్గా మేము గుర్తించి
వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో మన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ, వాటి వెయిట్లు కానీ, వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తాం జరుగుతూ ఉంది. అది ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది, ఇక కంప్లీట్ కాలేదు. కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్కాండింగ్ కావటం జరిగింది వెహికల్ని వదిలేసి. తర్వాత అవి లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి 49 లాగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి 1201 kg ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది. ఇవంతా కూడా మన చట్ట ప్రకారం దాన్ని కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయటి ఇవంతా కోర్టు వారి సమక్షంలో. మంగళగిరిలో గురువారం చేనేత శిక్షణా కేంద్రంను ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో చేనేత కార్మికుల మెరుగైన వేతనాల కోసం చేనేత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించినట్లు నందం అబద్దయ్య తెలియజేశారు. కూలి పనులకు వెళ్లి 200 సంపాదనతో నష్టపోతున్న యువతకు చేనేత శిక్షణలో నైపుణ్యం పొంది ఇంటి వద్దనే మెరుగైన ఉపాధి లభిస్తుందని అన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో గురువారం మంగళగిరి రాజీవ్ గృహకల్ప రోడ్డులో నైపుణ్య శిక్షణ వీవింగ్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ పద్మశాలియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ప్రారంభించారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ కె శ్రీకాంత్ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 సెంట్లను చేనేత కార్మికుల కోసం ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 సెంటర్లను చేనేత కార్మికుల కోసం ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. చేనేత కార్మికులకి మెరుగైన వేతనాలు వచ్చేదానికి శిక్షణా తరగతులు ప్రారంభించుకోవడం జరిగింది. మళ్ళీ ఇందులో ముఖ్యంగా ఇక్కత్ సంబంధించినటువంటి పోచంపల్లి డిజైన్ అవన్నీ కూడా తయారు చేసేదానికి దాదాపు 45 రోజులు శిక్షణ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా బిళ్ళ కమ్మి అనే ఒక రకాన్ని అది కూడా మరి శిక్షణ ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి దాదాపు 600 రూపాయల రోజుకి మరి వేతనం వచ్చే విధంగా వాళ్ళు ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా యువత మరి వేరే 300-200 కూలీలకి వెళ్లకుండా ఇంటి పొట్టునే ఉండి మరి ఈ యొక్క శిక్షణ తీసుకున్న వాళ్ళకి దాదాపు 400 రూపాయలు అంటే మరి మంచి మజూరీ వస్తున్నట్టు. మరి అదేవిధంగా 600 రూపాయలు మీరు ఏది అనుకూలంగా ఉందో అది నేర్చుకొని మరి మీ జీవనోపాధాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాను. మరి చేనేత ఇంకా ఇదే కాకుండా ఇంకా నైపుణ్యంగా డిజైన్లు మరి వివిధ ప్రాంతాల్లో తయారవుతూ ఉన్నాయి. అదేవిధంగా చీరాల అటు ఆ ప్రాంతాల్లో కూడా జాకార్డ్ మోకాల మీద అనేక రకాలైనటువంటి డిజైన్లు, పెద్ద పెద్ద డిజైన్లు, బోర్డర్స్ తయారు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే అందరూ 18 to 35 ఇయర్స్ వీళ్ళు చిన్న పిల్లలు కూడా వీళ్ళుండి ముందుకు రావడానికి. అలాగే తర్వాత ఈ బల్లకమ్మి అనే టెక్నిక్ ఇటువరకు ఎప్పుడో మంగళగిరిలో ఉండేది, అది ఇప్పుడు ఇక అంతరించిపోతున్న బల్లకమ్మి టెక్నిక్ని మళ్ళీ ఇక్కడ పునరుద్ధరించడం కోసం అనేసి ఇక్కడ ఆ ట్రైనింగ్ని మళ్ళీ ఇస్తున్నాము. సో దట్ ఇట్లా ఈ లాంగ్విషింగ్ ఆర్ట్స్ అంటే మరి కనుమరుగైపోతున్న కళారూపాలని, తర్వాత ప్రోడక్ట్స్ని మళ్ళీ ముందుకు దానికి ఎంకరేజ్ చేసి వాటిని మళ్ళీ ప్రజల్లోకి తీసుకురావడం కోసం అనేసి ఆ రకంగా కూడా ట్రై చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు రివైవల్ శారీస్ అని కానివ్వండి, వేరియస్ ఇటువరకు వెంకటగిరి తీసుకుంటే వెంకటగిరిలో ఇటువరకు మహారాజులు వాళ్ళు రాజులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉపయోగించిన చీరలు డిజైన్స్ని కూడా మళ్ళీ కొత్తగా మళ్ళీ రివైవల్ శారీస్ కింద మళ్ళీ మనం ట్రైనింగ్ ఇచ్చి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ రకంగా అన్ని విధాలుగా రాష్ట్రంలో చేనేత కార్మికులకి అభివృద్ధి కోసం అనేసి మనము యాక్టివిటీస్ తీసుకుంటున్నాము. చేనేత రంగంలో దాదాపు 40 నుంచి
60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారే ఈ మగ్గాలు నేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ యువతరం కూడా దీంట్లో అడుగు పెట్టాలి, ఈ చేనేత రంగం పునరుజ్జీవం పొందాలనే ఒకే ఒక కాన్సెప్టు నారా లోకేష్ గారికి ఉంది. దాని నిమిత్తమే ఈరోజు ట్రైనింగ్లో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు మరి ముఖ్యంగా ఆడపడుచులందరూ కూడా ఈ నేత నేర్చుకోవడానికి, నేత నేర్చుకున్నటువంటి వారు నైపుణ్యం పొందడానికి ఈరోజు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అలాగే రాష్ట్ర చేనేత జౌళి శాఖ వీరిద్దరి ఆధ్వర్యంలో ఇవాళ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పోచంపల్లి కింద కూడా దాంట్లో ఎక్కువగా షాల్స్ కూడా వాడుకోవచ్చు. దాన్ని మనం నైపుణ్యత నేర్చుకొని ఈ కార్యక్రమాన్ని మనకి మన యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రులు, మన సార్ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఆనరబుల్ సీఎం గారి యొక్క చొరవతో ఇది మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ కె కన్నబాబు, సహాయ సంచాలకులు బి ఉదయ్ కుమార్, అభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు, స్థానిక టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ధనుంజయరావు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట: పిరికితనం ప్రమాదకరం, ధైర్యంగా పనిచేసేవారే విజేతలు అవుతారు. రాబర్ట్ గ్రీన్, రచయిత. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండల గ్రామాల్లో అధికారులు, నాయకులు గురువారం గ్రామ సభలు నిర్వహించారు. మండలంలోని తుమ్మపూడి, చిలువూరు, కేఆర్ కొండూరు, పెనమూలి గ్రామాల్లోని గ్రామ సభలు నిర్వహించి న్యూ హౌసింగ్ కాలనీలను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. అదేవిధంగా గ్రామాల్లో మంజూరైన సీసీ రోడ్లకు టెంకాయలను కొట్టి శంకుస్థాపనలు జరిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ మండల ప్రత్యేక అధికారి బి సాయిబాబు, ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు, ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్, మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఈఓపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, ఏఈలు సుబ్బారావు, గోవర్ధన్, వేణుగోపాల స్వామి, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, మండల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబు, జబీన్, శ్రీ అనిత మాట్లాడారు. తుమ్మపూడి, కేఆర్ కొండూరు, చిలువూరు, పెనుమూలు గ్రామాలని విజిట్ చేసి ఎన్ఆర్ఈఎస్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా పల్లె పండుగ సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా మన జనరల్ ఫండ్ నుంచి మండల పరిషత్ జనరల్ ఫండ్ వర్క్స్ శాంక్షన్ అయి ఉన్నాయి, అవి ఏ విధంగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా పంచాయతీల్లో ఈ హౌస్ ట్యాక్స్ సంబంధించి అసెస్మెంట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ పని ఏ విధంగా జరుగుతుంది, ఈ విధంగా గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీము ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా, అధికారులు ఆ విధంగా పనిచేస్తున్నారు లేదా, అదేవిధంగా ప్రజలకు వాటి మీద అవగాహన కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారము ఈరోజు మేమందరూ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క మండలాన్ని విజిట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినాయి, లేఅవుట్స్ వేశారు. ఇప్పుడు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ న్యాయం చేకూర్చాలని, ఎవరైనా సరే గత ప్రభుత్వం చేసిన వారిని ముందుకు కొనసాగించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక ఈ లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఇల్లు శాంక్షన్ చేయడం అనేది వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు మళ్ళీ జరగదు. కాబట్టి ఆ లబ్ధిదారులందరికీ న్యాయం చేకూర్చాలని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందస్తుగా మార్చి వరకు టైం ఇచ్చి మీకు ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం రూపాన మీకు మీటింగ్లు ఏర్పాటు చేసి మార్చి లోపల కంప్లీషన్ చేసుకున్నట్టయితే మీరు సొంత ఇంటి కళ, ప్రతి పేదవాడికి ఒక కళ ఉంటుందమ్మా. మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, నా భార్య పిల్లలతో అందరూ సంతోషంగా ఉండాలి. ఆ కళ నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారి కృషితో మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. దుగ్గిరాల మండలంలో ఈ నెల 7న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ ఆదేశాల మేరకు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం కార్యాలయంలో లక్ష్మీనారాయణ మీడియాకు జరగనున్న వివరాలను వెల్లడించారు. విద్యాశాఖ అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడానికి సమాయత్తం అవుతూ ఉన్నది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా విద్యార్థుల ప్రగతి తల్లిదండ్రులకు తెలియపరచటం, పూర్వ విద్యార్థులందరినీ పాఠశాలకు ఆహ్వానించటం మరియు ప్రజానాయకులు అయినటువంటి అన్ని గౌరవ మినిస్టర్ గారి వద్ద నుంచి ఎమ్మెల్యే గారు మరియు మండల స్థాయి రాజకీయ నాయకులు అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది. దీనిలో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాచుర్యం ఏమీ ఉండదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో భాగంగా మన పాఠశాలల పనితీరు, విద్యార్థుల ప్రగతి ఒక మంచి వాతావరణంలో ఆ పాఠశాలకు వచ్చేటువంటి పూర్వ విద్యార్థులు మరియు ప్రజా నాయకులు అందరికీ తెలియపరచడం జరుగుతుంది. మరియు ఆ రోజు మధ్యాహ్న భోజనం తల్లిదండ్రులతో కలిసి భోంచేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా విద్యార్థులే తల్లిదండ్రులని ఈ సమావేశానికి ఆహ్వానిస్తారు. మరియు పాఠశాల మొత్తం అలంకరణ గావించుకొని ప్రత్యేకంగా తయారు చేసిన హెచ్పిసి కార్డులు అనగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ రెవెన్యూ సదస్సులను ఈ నెల 6 నుంచి దుగ్గిరాల మండల గ్రామాల్లో ప్రారంభించడం జరుగుతుందని తహసీల్దార్ సునీత తెలిపారు. ఈ విషయంపై గురువారం ఆమె కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఈ రెవెన్యూ సదస్సులు డిసెంబర్ 6వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు నిర్వహించబడను. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదైతే మేజర్ పంచాయతీ ఉందో అక్కడ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఈ గ్రామ సభలకి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తహసీల్దారు, మండల సర్వేయరు, ఆర్ఐఈ, విఆర్ఓ, విలేజ్ సర్వేయరు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సబ్ రిజిస్ట్రార్ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎండోమెంట్ తరఫున వాళ్ళు అండ్ వక్ఫ్ వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించారు. అందరు అధికారులు కూడా ఒకే వేదికపై ఉండి ఆ రోజు కంప్లీట్గా ఆ ఊరికి సంబంధించిన భూ సమస్యలు ఏమైనా ఉన్నాయో అందరూ కూడా ఒక టేబుల్ మీద కూర్చొని అన్ని అర్జీలు ఏమైనా వస్తే వాళ్ళ సమస్యలకు సంబంధించి తీసుకోవాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, అక్టోబర్ నెలలో రీసర్వే అయిన గ్రామాల్లో గ్రామ సభ కండక్ట్ చేశాము. దానిలో ఒక 406 అప్లికేషన్స్ వచ్చినాయి. అవి కూడా మేము గవర్నమెంట్ అండ్ పై అధికారుల ఆదేశాల ప్రకారం అవి కూడా మేము సాల్వ్ చేస్తున్నాము. సో గ్రామంలో ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ముఖ్యంగా మీకు భూమికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఈ గ్రామ సభల్లో తప్పకుండా మీరు వచ్చి మీ సమస్య ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. అడంగల్లో మీ పేరు ఎక్కాలన్నా, మీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే, మీ తండ్రులు చనిపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే, వాళ్ళ తాలూకా వాళ్ళ పిల్లలు కానీ ఏమైనా భూమి ఎక్కాలన్నా, భర్త చనిపోయి భర్త పేరు మీద ఇంకా పాస్ పుస్తకాలు ఉంటే భార్య పేరు మీదకి రావాలన్నా, భార్య భర్త ఇద్దరు చనిపోయి వాళ్ళ పిల్లల పేరు మీదకి ఏమైనా భూములు రావాలన్నా, అలాంటి ఇష్యూస్ ఏమైనా అడంగల్లో మీ పేరు ఎక్కకపోయినా, ఎటువంటి భూకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, చిన్న దగ్గర నుంచి పెద్ద విషయం దాకా ఏ సమస్య ఉన్నా కూడా మీరు మా సభకు దృష్టికి తీసుకొస్తే చట్టం లోబడి యాజ్ పర్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేము చూసి కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తాము. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన పొట్టపింజర రాజశేఖర్ను నియమిస్తూ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరిలో బుల్లా రాజశేఖర్కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందినటువంటి పొట్టిపింజర రాజశేఖర్ గారిని ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఇప్పటికే మేము 17 జిల్లాలు పర్యటన చేసి ఇచ్చిన తర్వాత ఈ ఎన్టీఆర్ జిల్లాలో కూడా పర్యటన చేసి మీరు ఆ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ ప్రజలు చేస్తున్న సేవలను మేము దృష్టిలో పెట్టుకొని వీరికి ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఇచ్చున్నాను. వీరి జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసి ఆ యొక్క మండలాల్లో నియోజకవర్గ కమిటీలు కూడా నియమించుకుని ఈ రోజునే వారికి ఉత్తర్వులు అందజేయడం జరిగింది. రాయిచోటి జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎస్ ఎజాజ్ అహ్మద్ హత్యను ఖండిస్తూ ఎఫ్ఏపీటీఓ మంగళగిరి శాఖ నిరసన తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏపీటీఓ నాయకులు కె సైదా నాయక్,
తదితరులు పాల్గొన్నారు. చినకాకాని జడ్పీ హైస్కూల్లోని బాలికలకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వెల్జాన్ ప్రొడక్ట్స్ సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శి అందే మురళీమోహన్, సర్వీస్ ప్రాజెక్టు చైర్మన్ కాపురవత సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా పాఠశాలకు జడ్పీఎస్ స్కూల్ చినకాకాని పాఠశాలకు 5 విద్యార్థులకు బైసికల్స్ అందజేయడం జరిగిందండి. అలాగే తాడేపల్లి మండలంలో 5 సైకిల్స్, మొత్తం 10 బైసికల్స్ అందజేశారు. ఇది చినకాకాని కాజా విద్యార్థులు మా పాఠశాలలో చదువుతున్నారు. వారికి అందజేయడం జరిగింది. వారికి చాలా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజున మన చినకాకారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5 విద్యార్థినులకు బైసికల్స్ అందజేయడం జరిగిందండి. ఈ బైసికల్స్ అందజేయటంలో మన సర్వీస్ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి కాపురవత సుందరయ్య గారు ముఖ్యంగా దీన్ని ముందుకు తీసుకొని వచ్చి ఒక 5 విద్యార్థులను ఎన్నిక చేసి వాళ్ళకి సైకిల్ అందించడం జరిగింది. ఈ సైకిళ్లను హైదరాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ మరియు వెల్జన్ ప్రాజెక్టు వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ బైసికల్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇంతే కాకుండా మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అందరికి అందుబాటులో వస్తుంది. ఇంతకుముందు కూడా మనం సీకే గర్ల్స్ హై స్కూల్లో వాటర్ ప్లాంట్ ప్లస్ ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇలాగనే ఇంకా ఏ పాఠశాలకైనా సరే ఏమన్నా అవసరాలు ఉంటే మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తున్నాను. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ రోటరీ క్లబ్ ఉన్నట్లు ఇట్లానే ఈ స్కూల్కి అంటే గర్ల్ చైల్డ్ ఎంకరేజ్మెంట్ కోసం హైదరాబాద్ వెల్జన్ ప్రొవైడ్స్ అండ్ హైదరాబాద్ క్లబ్ ఆఫ్ నార్త్తో కలిపి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు వీళ్ళకి బైసికల్స్ అందజేయడం జరిగిందండి. దాకా మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఇట్లానే కాకుండా గర్ల్స్ హై స్కూల్లో అన్ని చాలా అంటే డైలీ ఎవ్రీ మంత్ ఏదో ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ అలాగే వెల్జన్ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా విద్యార్థుల్ని చదువుకునే విషయంలో వారికి ఏ విధమైన సహాయం కావాలో చేసే క్రమంలో ఈ మన మంగళగిరి మండలంలో కాజా చినకాకాని గ్రామాలకి ఉన్న ఒకే జడ్పీ హై స్కూల్ అండి ఇది. ఈ స్కూల్లో 5 విద్యార్థినులకి బైసికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పిల్లలు రోజు రెగ్యులర్గా స్కూల్కి రావడానికి ఉపయోగపడే విధంగా ఉండటం కోసం ఈ ప్రాజెక్టు చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నప్పుడు మా క్లబ్ ప్రెసిడెంట్ గారు గాజుల శ్రీనివాసరావు గారు, అలాగే మా అందరికీ ఎప్పుడూ సహాయ సహకారాలు అందించే అనిల్ చక్రవర్తి గారు, రత్నప్రభాకర్ గారు లాంటి పెద్దలందరూ కలిసి మా మంగళగిరిలో కూడా పిల్లలకి ఈ అవకాశం కల్పించాలని చెప్పి హైదరాబాద్ నార్త్ క్లబ్ వారిని కోరటం, వారు దానికి అంగీకరించి మనకి ఇక్కడ 5 సైకిళ్ళు పంపించడం జరిగింది. ఈరోజు ఆ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి నెల ఏదో ఒక సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తూ మంగళగిరి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు ఈ విధంగా ప్రతి నెల ఖచ్చితంగా ఒక కార్యక్రమం పెడతా ఉన్నారు. నిన్న కూడా మీరు చూసున్నట్టయితే మంగళగిరిలో ఉన్న పశు వైద్యశాలకి ప్రహరీ గోడ నిర్మాణ పనులు నిన్న మొదలుపెట్టడం జరిగింది. ఇంకా జరుగుతున్నాయి అవి. ఇలాగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా సరే చేయడానికి రోటరీ క్లబ్ ముందుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అమరావతి ప్రాంతానికి మరో కొత్త విద్యా సంస్థ రాబోతుంది. ప్రసిద్ధి చెందిన బిట్స్ ఈ మేరకు యత్నాలు చేస్తోంది. రిపోర్ట్. ఏపీ రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. దీంతో గత 5 ఏళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు, సంస్థలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ తన క్యాంపస్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. రాజస్థాన్లోని పిలానీలో ఉన్న బిట్స్ విద్యాలయానికి ఇప్పటికే గోవా, హైదరాబాద్, దుబాయ్లలో క్యాంపస్లు ఉండగా తాజాగా ఏపీ రాజధానిలోనూ క్యాంపస్ ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది.
అన్ని హంగులతో 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. బిట్స్ ప్రతినిధులు సిఆర్డీఏ అధికారులతో కలిసి కొరగల్లులోని ఎస్ఆర్ఎం సమీపంలో వెంకటపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను పరిశీలించారు. యాజమాన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బిట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి మెయిన్ బజార్లో శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. అయ్యప్ప, శివ, భవానీ మాలాధారణ భక్తులు అధిక సంఖ్యలో హాజరై భజనలు నిర్వహించారు. పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి సెయింట్ పాల్స్ లూథరన్ టౌన్ చర్చిలో క్రిస్మస్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు కారుమంచి రామారావు, సర్వరాజు, సికిందర్, చార్లెస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శీతాకాలం కాబట్టి వారు కప్పుకోవడానికి మంచి దుప్పట్లు అందజేయడం జరిగింది. చాలా సంతోషదాయక విషయం. అలాగే వారికి భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. దీనికి కమిటీ వారిని అలాగే దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరికీ మనందరికీ కూడా తెలిసిన విషయమే, క్రిస్మస్ పండుగ ఒక ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలోనూ జరుపుకునే పండుగ కాదు. యావత్ ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే అతి గొప్ప పండుగ. సుమారు 1 నెల రోజుల పాటు చాలా ఘనంగా అన్ని దేశాల్లో కూడా జరుపుకుంటారు. ఆ తండ్రి యేసు ప్రభు చల్లని దీవెనతో అందరూ బాగుండాలని, ఏదైతే యేసు ప్రభు చెప్పినట్లు మన కోసం కాకుండా ఎదుటివారి కోసం, ముఖ్యంగా నిరుపేదల కోసం, వృద్ధుల కోసం, తిండి లేని వారి కోసం మనం సహాయం చేయాలని చెప్పారో వారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మంగళగిరి బాప్టిస్టు పేట లార్డ్ జీసస్ చర్చిలో క్రిస్మస్ మాసాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సంక్షేమ సమితి ఆధ్వర్యాన గురువారం పాస్టర్ల సదస్సు జరిగింది. సదస్సుకు సమితి రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ కంతేటి లార్డ్ వెల్సలి అధ్యక్షత వహించారు. సదస్సుకు మంగళగిరి పరిసర ప్రాంతాలతో పాటు విజయవాడ, గుంటూరు నగరాల నుంచి పాస్టర్స్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాస్టర్స్ పి డేవిడ్ రాజు, పి విద్యాధర్, ఎన్ బాలస్వామి, ఎం ఇజ్రాయెల్, స్వర్జన్ బాబు, రబ్బోని, డి ప్రసాదరావు, మహిమ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లార్డ్ వెల్సలి, డేవిడ్ గాంధీ మాట్లాడారు. ఎడారిలో నదులు పాలు చేసే దేవుడు మన దేవుడు. ఒకవేళ మన జీవితం కానీ మన బ్రతుకు కానీ ఎడారిలాగుందా, అరణ్యంలాగుందా, దేవుడు నీకు ఎటెల్లో తెలియక నువ్వు ఏమి చేయాలో తెలియకు కానీ ఉంటున్నావా, అయితే నీకు మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు వెళ్ళే త్రోవను దేవుడు నీకు చూపిస్తాడు. అంతేకాకుండా ఒకవేళ తాగటానికి చుక్క నీళ్లు లేదు, ఉండటానికి లేదు, తినటానికి లేదు అని ఎడారిలాగా ఒకవేళ మన పరిచర్య, మన సంఘము మనగా ఉంటే దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ బ్రతుకును మార్చబోతున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. ఏంటి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పశువుల పాకలో పుట్టిన పశుబాలుడు కాదండి యేసుక్రీస్తు, పరలోకం నుంచి వచ్చిన పరమాత్ముడు అనేది రుజువు చేయండి. పశువుల పాకలో పుట్టాడు అనేసి మనం లాలి పాటలు పాడుతున్నాము, చోళ పాటలు పాడుతున్నాము, క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాము. ఆయన పశువుల పాకలో పుట్టాడు, మానవుడిగా వచ్చాడు.
అయితే ఆయన పరమాత్ముడు అనేసి రుజువు చెప్పండి. పరలోకంలో కాదు, ఈ లోకంలో అనేకులకి ఆయన పరలోకము నుంచి వచ్చిన పరమాత్ముడు అనేసి మీరు చెప్పాలి ప్రియమైన సేవకులారా. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారి ఆలయం నందు గురువారం అర్ధమండల దీక్షలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం కాగా గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు లక్ష్మీపంత్ అర్ధమండల దీక్షలను కొనసాగించారు. ఈ సందర్భంగా లక్ష్మీపంత్ మాట్లాడారు. గత మాసం కార్తీక పౌర్ణమి నాడు మండల దీక్షలు తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ రోజున అర్ధమండల దీక్షలు మరి చాలామందికి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. తదుపరి ఈ నెల 25వ తారీఖు ఇరుముడులు కార్యక్రమం జరుగుతుంది. మరలా మరి 14వ తారీఖున అఖండ జ్యోతులతో గ్రామోత్సవంగా మరి తల్లులందరూ భవానీలు అందరూ కూడా తిరిగి చివరికి ఆ జ్యోతులన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క సన్నిధానానికి విచ్చేయడం అనేటటువంటి జరుగుతుంది. మరి 25వ తారీఖు మరి రేణుకా అమ్మవారి యొక్క సన్నిధానమునందును ఈ తల్లులందరూ కూడా మరి ఇరుముడులు తీసుకొని 26వ తారీఖు గురువారం రోజు తెల్లవారుజామున 5 గంటలకు అమ్మవారికి ఇరుముడులు సమర్పించడం జరుగుతుంది. అదే సమయమున మరి శాంతి హోమము పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం కూడా అమ్మవారి యొక్క సన్నిధానమునందున అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలలో 50 మంది భక్తులందరూ కూడా పాల్గొని మరి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసినదిగా కోరడమైనది.